Nara Chandrababu Naidu is the person who blocked the welfare schemes. CM Y.S. Jaganmohan Reddy is the person who fulfills the needs of the people, said Avanigadda YCP candidate Simhadri Ramesh Babu. Babu was angry and complaining to the State Election Commissioner to block the welfare schemes. Chief Minister Y.S. Jaganmohan Reddy said that he is a person who always strives for the development of the weaker sections of the society. He alleged that Chandrababu conspired so that the money of schemes such as student accommodation, fee reimbursement, farmers compensation, Dwakra women's loan waiver, cash and YSR Asra would not go into the accounts of the beneficiaries. డబ్బులు అకౌంట్ లో పడలేదని రుణమాఫీ గాని ఈ 18,000 చిల్లర గాని చేయూత పడలేదని చెప్తున్నా. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయింది. ఇంకోసారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈసీకి ఫిర్యాదు చేసి ఎలక్షన్ పీరియడ్లో ఈ పని చేయడానికి లేదని చెప్పి చేయటం మూలంగా కొన్ని పథకాలు ఆపేశారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం. పసుపు కుంకుమకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నా జగన్ గారు ఈసీకి ఫిర్యాదు చేయలేదు, దాన్ని ఆపలేదు. అది ఏంటంటే పేదవాడికి వచ్చే డబ్బుల్ని మనం ఆపడం తప్పనుకున్నాడు ఆయన, ఆపల. ఈయన చేసే పనులన్నీ తప్పుడు కోతలు, తప్పుడు రాతలు, ఆ డబ్బులు పంపించకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఏంటంటే కాబులు ఒక్కళ్ళకే వేయలేదు అని చెప్తున్నారు. అయ్యా 4 సంవత్సరాల పాటు మీకు ఇచ్చి ఎలక్షన్ పీరియడ్లో ఒకళ్ళకి ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారని మీరు ఎట్లా నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబరాలు తప్ప ల్యాండ్ టైటిలింగ్ కానీ మొత్తం అంతా ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కొన్ని డబ్బులు అకౌంట్లో పడలేదని రుణమాఫీ కానీ ఈ 18,000 చిల్లర కానీ చేయూత పడలేదని చెప్తున్నా. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయింది. ఇంకోసారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈసీకి ఫిర్యాదు చేసి ఎలక్షన్ పీరియడ్లో ఈ పని చేయడానికి లేదని చెప్పి చేయటం మూలంగా కొన్ని పథకాలు ఆపేశారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం. పసుపు కుంకుమకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నా జగన్ గారు ఈసీకి ఫిర్యాదు చేయలేదు, దాన్ని ఆపలేదు. అది ఏంటంటే పేదవాడికి వచ్చే డబ్బుల్ని మనం ఆపడం తప్పనుకున్నాడు ఆయన, ఆపల. ఈయన చేసే పనులన్నీ తప్పుడు కోతలు, తప్పుడు రాతలు, ఆ డబ్బులు పంపించకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఏంటంటే కాబులు ఒక్కళ్ళకే వేయలేదు అని చెప్తున్నారు. అయ్యా 4 సంవత్సరాల పాటు మీకు ఇచ్చి ఎలక్షన్ పీరియడ్లో ఒకళ్ళకి ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారని మీరు ఎట్లా నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబరాలు తప్ప ల్యాండ్ టైటిలింగ్ కానీ మొత్తం అంతా ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కొన్ని డబ్బులు అకౌంట్లో పడలేదని రుణమాఫీ కానీ ఈ 18,000 చిల్లర కానీ చేయూత పడలేదని చెప్తున్నా. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయింది. ఇంకోసారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈసీకి ఫిర్యాదు చేసి ఎలక్షన్ పీరియడ్లో ఈ పని చేయడానికి లేదని చెప్పి చేయటం మూలంగా కొన్ని పథకాలు ఆపేశారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం. పసుపు కుంకుమకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నా జగన్ గారు ఈసీకి ఫిర్యాదు చేయలేదు, దాన్ని ఆపలేదు. అది ఏంటంటే పేదవాడికి వచ్చే డబ్బుల్ని మనం ఆపడం తప్పనుకున్నాడు ఆయన, ఆపల. ఈయన చేసే పనులన్నీ తప్పుడు కోతలు, తప్పుడు రాతలు, ఆ డబ్బులు పంపించకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఏంటంటే కాబులు ఒక్కళ్ళకే వేయలేదు అని చెప్తున్నారు. అయ్యా 4 సంవత్సరాల పాటు మీకు ఇచ్చి ఎలక్షన్ పీరియడ్లో ఒకళ్ళకి ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారని మీరు ఎట్లా నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబరాలు తప్ప ల్యాండ్ టైటిలింగ్ కానీ మొత్తం అంతా ఈ పాపం అంతా చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కొన్ని డబ్బులు అకౌంట్లో పడలేదని రుణమాఫీ కానీ ఈ 18,000 చిల్లర కానీ చేయూత పడలేదని చెప్తున్నా. దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు. బటన్ నొక్కిన తర్వాత ఆ డబ్బులు వెళ్ళిపోయింది. ఇంకోసారి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల ఈసీకి ఫిర్యాదు చేసి ఎలక్షన్ పీరియడ్లో ఈ పని చేయడానికి లేదని చెప్పి చేయటం మూలంగా కొన్ని పథకాలు ఆపేశారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం. పసుపు కుంకుమకి పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నా జగన్ గారు ఈసీకి ఫిర్యాదు చేయలేదు, దాన్ని ఆపలేదు. అది ఏంటంటే పేదవాడికి వచ్చే డబ్బుల్ని మనం ఆపడం తప్పనుకున్నాడు ఆయన, ఆపల. ఈయన చేసే పనులన్నీ తప్పుడు కోతలు, తప్పుడు రాతలు, ఆ డబ్బులు పంపించకపోవడానికి కారణం
చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకటి ఏంటంటే కాపులు ఒక్కళ్ళకే వేయలేదు అని చెప్తున్నారు. అయ్యా 4 సంవత్సరాల పాటు మీకు ఇచ్చి ఎలక్షన్ పీరియడ్లో ఒకళ్ళకి ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతారని మీరు ఎట్లా నమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు గారి కుట్రలో కుతంత్రాలు తప్ప